నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్కకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నేను చెప్పేది అర్థం కావట్లేదు అంటూ కూడా ఆమెను కొంత వరకు అవమానించేలా కూడా అవమానకరంగా మాట్లాడారు. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ఒకసారి ఏం మాట్లాడారో విన్నాక తర్వాత మనం మాట్లాడుకుందాం. I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. मैं ये कह रहा हूं. విన్నారు కదా ఆయన ఏం మాట్లాడిరో. సీతక్కకు నేను చెప్పేది అర్థం కావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు, నాకేమో తెలుగు రాదు అని మాట్లాడారు. మరి నీకు కూడా తెలుగు రాదు కదా, ఆ ముచ్చట కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా. మరి అట్లా ఒక మహిళని, ఒక మంత్రిని అసెంబ్లీలో అలా అవమానించడం ఎంతవరకు కొంతైనా ఇంగితం జ్ఞానం ఉండి మాట్లాడలే కదా. మాట్లాడేటప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ రోజు చూస్తుంటే నిజంగా అసలు ప్రజలకు విసుగుపుట్టిపోతుంది. ఎందుకంటే ఒకరినొకరు అవమానించుకోవడం, ఒకరినొకరు తిట్టడము, మహిళల్ని ముందుగా అవమానించడం తప్ప ఏమీ ఉండదు. నీకు కూడా తెలుగు రాదని నువ్వే చెప్తివి, మరి ఇంగ్లీషు హిందీ రావాలని ఏమైనా రూల్ ఉన్నదా? తెలుగు వచ్చిన వాళ్ళే ఇప్పుడు రాజకీయాన్ని ఏల్తలేరా, రాజకీయంలో నెగ్గుతలేరా? అసలు లాంగ్వేజ్తో ఏం సంబంధం ఉంది? నేర్చుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు, వస్తుంది. అయినా అసెంబ్లీలో ట్రాన్స్లేటర్స్ ఉంటాయని నాకు తెలియదు. అసలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అసలు ఇలాంటి ముచ్చట తెలియదు. హిందీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం, ఉర్దూని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం, ట్రాన్స్లేటర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే స్పీకర్ గారికి మైక్లో కూడా వినిపిస్తూ ఉంటారు, ట్రాన్స్లేషన్ జరుగుతూనే ఉంటుంది అక్కడ, వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది. మరి అది కూడా తెలియకుండా మాట్లాడడం అనేది ఈయన అసలు చాలా గొప్ప మనిషి. ఆమెకి ఇంగ్లీష్, ఉర్దూ రాదు, నేను చెప్పేది అర్థం కాదు. మంత్రి సీతక్కపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు. అవును, నా మాతృభాష తెలుగు అంటున్నారు ఆవిడ. గూడెంలో పుట్టి పెరిగిన సీతక్క కౌంటర్. ఆమె కరెక్టే అన్నది, ఆమె గూడెంలో పుట్టి పెరిగింది, నా మాతృభాష తెలుగు, అందుకే నాకు రావవి, నాకు తెలుగు మాత్రమే వచ్చని మాట్లాడారు. కరెక్టే కదా, తెలుగు వచ్చింది. ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నారు కదా, రాజకీయంలోకి వచ్చారు. ఆమె చరిత్ర చూసుకున్నా కూడా చాలానే ఉంది, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నా కూడా. ఈయన ఇప్పుడు తెలుగు రాకుండా రాజకీయంలో లేరైనా. భాషపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి సీతక్క మధ్య గరం సంభాషణ నడిచింది. ఇక బుధవారం అసెంబ్లీలో భూభారతి ఇండ్ల గురించి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా సీతక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తాను చెప్పేది సీతక్కకు అర్థం కావడం లేదంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆమెకేమో ఉర్దూ, ఇంగ్లీష్ రాదని, తాను చెప్పేది అర్థం కాదని, తనకేమో తెలుగు రాదని ఆయన అన్నారు. ఇక నేను చెప్పేది వారికి అర్థం కాకుంటే సారీ చెప్పడం తప్ప నేను చేసేదేమీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ అక్బరుద్దీన్ మాట్లాడుతున్నంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారే తప్ప తాము ఏమిచ్చామో మాత్రం తెలుసుకోలేకపోయారని అన్నారు. కరెక్టే కదా, అంటే ఇప్పుడు ఎవరైనా అంతే మాట్లాడతారు. ఇప్పుడు మీరేమిచ్చారు అని అడిగే ముందు మనం ఏం చేశాము, మనం ఏమి ఇచ్చాము అన్నది దృష్టిలో పెట్టుకొని మీరేమిచ్చారు, మీరేం చేశారు అనే మాట్లాడాలి. మరి ఆయన ఈ భాష విషయంలో కావచ్చు, మరి ఆయన చేసిన దాంట్లో కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ గురించి మాట్లాడడం అనేది. అందుకే ఆమె కూడా ఇప్పుడు మరి నువ్వేం చేసినావు అంటూ కూడా ఆమె కూడా స్పందనకి ప్రతిస్పందన అన్నట్టు ఆమె కూడా మాట్లాడడం జరిగింది. అయితే అవును, నాకు ఇంగ్లీష్, హిందీ రాదు, గూడెంలో పుట్టి పెరిగిన నా మాతృభాష తెలుగు అని కౌంటర్ ఇచ్చారు. ఇక పోలీస్ వ్యవస్థను మొత్తం కించపరిచేలా ఓవైసీ మాట్లాడుతున్నారని, గత 10 ఏండ్ల కోపాన్ని 10 నెలల తమ ప్రభుత్వంపై తీయొద్దని సూచించారు. మళ్ళీ ఓవైసీ మాట్లాడుతూ తాను మొత్తం పోలీస్ వ్యవస్థను తప్పుబట్టడం లేదన్నారు. ఇక సీతక్క అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆమె చాలా కష్టపడి పైకొచ్చారు. అయితే గత 1 ఏడాదిలోనే రాష్ట్రంలో రేప్ కేసులు భారీగా పెరిగాయి, కిడ్నాపులు, నేరాలు ఎక్కువయ్యాయి, ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కోసం నేను మాట్లాడాను అంటూ ఇక ఆయన మాట్లాడారు. ఇది బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి రేప్ కేసులు, ఎలాంటి దోపిడీలు, దొంగతనాలు ఎప్పుడు జరగలేదా? ప్రభుత్వం ఏదున్నది, ఏం చేస్తుందని పక్కన పెడితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాస్త కొన్ని మనకి ఎక్కువ వినిపిస్తున్నాయేమో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దోపిడీలు, దొంగతనాలు, రేప్ కేసులు చాలా విన్నాం కదా. అప్పుడు కూడా విన్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. అప్పుడేం మారలేదు, ఇప్పుడేం మారలేదు. ప్రజలు అందుకే రోజువారీగా విమర్శిస్తుంది. ఎందుకయ్యా అంటే ఇందుకే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసిరు అని దింపేసి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో అదే ఉంది, కాంగ్రెస్ పాలనలో ఇదే ఉంది. ఈ ఒకరికొకరు మాట్లాడుకోవడమే సరిపోతుంది వీళ్ళకి టైం అంతా అసెంబ్లీ సమావేశాల్లో. కానీ ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం ఇవ్వాలి, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసి అలా నిరాశ చెందాల్సిందే తప్ప వాళ్ళకంటూ చేసేది ఏం లేదు. ఈ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా అంతే చేసింది, ఈ ప్రభుత్వమైనా అదే నడవడికలో వెళ్తోంది. కొంచెం ఏమైనా మారుతుందేమో చూడాలని చూస్తున్నారు కానీ అబ్బే లేదు, వీళ్ళు ఇలా విమర్శించుకోవడానికే సరిపోతుంది.
ఈయన గారేమో అసెంబ్లీలో ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను అవమానకరంగా మాట్లాడతారు. ఇట్లున్నాయి ప్రభుత్వాలు. ఇక ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కోసమే నేను అలా మాట్లాడానంటూ కూడా మాట్లాడుతున్నాడు ఇంకెంత మంచిగా. ప్రజల కోసమే మాట్లాడతానని పేర్కొన్నారు. ఇందుకు సీతక్క మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో కూడా లక్షలకు పైగా నేరాలు జరిగాయని, నేరాలను ఎలా నివారించాలో చెప్పాలే గాని ప్రభుత్వంపై నిందలు మోపేలా మాట్లాడడం తగదన్నారు. కరెక్టే కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగినాయి, చాలా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అట్లా కంటిన్యూ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆపలేకపోయారు, వీళ్ళు ఆపలేకపోతారు. ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటి జరగకుండా ఇంకా ఎక్కువ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎంతవరకు తగ్గించాలన్నది చూస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు మా ప్రభుత్వంలోనే జరగలేదు, ఇక మీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి అన్నట్టు వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు, కొత్త ముచ్చట్లు చెప్తున్నారు. ఏదో ప్రజలు ఇన్ని రోజులు చూడలేదన్నట్టు. తాను కూడా ప్రజల కోసమే ఆలోచిస్తానని, మహిళలపై జరుగుతున్నటువంటి నేరాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకొని రివ్యూ చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలోనే గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, వాటిని నివారించేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఇక వీళ్ళు కూడా చేయట్లేదా అంటే మొత్తం ఏం చేస్తలేరని కూడా అన్నికి లేదు. ప్రజలకు వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు హామీలు ఏవైతే ఇచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఫ్రీ బస్ అనేది అయితే వాడుతూనే ఉన్నారు, విచ్చలివిడగా వాడుతున్నారు. ఆ వాడుడికి ఈరోజు బస్సులే కరువైపోయినాయి. రోజు ఆర్టీసీ వ్యవస్థకు ఎంత అంటే రోజుకి కూడా 5 కోట్లట, 5 కోట్లు కేటాయించాలంటే ఇప్పుడు ప్రభుత్వం అసలు ఎక్కడి నుంచి తెస్తుంది, ఏం తెస్తుంది? మరి ఇలాంటి స్కీములు ఎందుకు పెట్టిర్రు? వాళ్ళది పక్కన పెట్టేద్దాం, బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మనకు లేరు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం గతహ అన్నట్టు గత ప్రభుత్వం గురించి తర్వాత మాట్లాడుతారు. ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చేస్తున్నారు. సీతక్క చెప్పినట్టుగా ఎంతో కొంత అన్నిటిని నివారించడానికి ఇలాంటి రేప్ కేసులను, గంజాయి వీటన్నిటిని కూడా అయితే గత ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడిగా ఉంటుంది, అది అందరికీ తెలిసింది. గంజాయి అప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొన్ని క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా ఏంటంటే కొత్తగా రూపుదిద్దుకొని ముందుకు వస్తున్నాయి ఇలాంటి క్రైమ్ కేసులు. అంతే తప్ప అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది, అప్పుడున్నాయి ఇప్పుడు లేవన్న దానికి లేదు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కొంతవరకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనడానికి ఏం లేదు. ఎంతో కొంత వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ వంతు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసేలా చూస్తున్నారు. ఇక హామీల విషయానికి వస్తే హామీలన్నీ వేసినామని అంటున్నారు. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిండు మీడియా ముఖంగా మాట్లాడుతూ, మేము అన్నీ కూడా హామీలు ఇవ్వలేరని ఎట్లా అంటారు, మేము అన్నీ అమలు చేసినామని అంటున్నారు. కానీ తీరా చూస్తే ప్రజల దాకా పోలే. మరి అది అధికారుల లోపం, అధికారుల దగ్గర ఉందా తప్పు, మరి ప్రభుత్వం నిజంగానే చేసిందా, లేదంటే చేసిన ఉత్తి మాటలు చెప్తుందా? ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అంటే చివరికి వస్తే ఏమవుతుందంటే ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు అంతే. ఇట్లాంటివి ఉంటాయి ఇక ముచ్చట్లు వీళ్ళతోని. మరి చూడాలి. ఇక మొత్తానికి అసెంబ్లీలో అయితే ఈయన మంత్రి సీతక్క మీద మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. చేసే ప్రభుత్వం చేస్తుంది. మీ వల్ల సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి ఇట్లా చేయండి, మేము ఇది చేసినాం, మీరు దీనికి మించి చేయాలి ప్రజలకు, అందుకే కదా మిమ్మల్ని ఎన్నుకున్నారని కొంతవరకు సూచనలు ఇవ్వాలి తప్ప ప్రతిపక్షాలు. వీళ్ళు కూడా మహిళల్ని అసెంబ్లీ సమావేశాల్లో నీకు హిందీ రాదు, ఉర్దూ రాదు, తెలుగు ఇంగ్లీష్ రాదంటూ అవమానించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నీకు అలా చెప్పుకుంటూ పోతే నీకు కూడా తెలుగు రాదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కొంతవరకు అరే ట్రాన్స్లేటర్స్ ఉంటారన్న విషయం తెలియకుండానే ఆయన ఇది రాదు అది రాదు అనడం ఎంతవరకు కరెక్టో మరి ఆయననే ఆలోచన చేసుకోవాలి. అందరు చూస్తున్నారు, మీ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో అందరికి అందుతున్నాయి, అందరు ఊసం చూస్తూనే ఉన్నారు. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ పద్ధతిలో పోతున్నారు ఏంది అన్నది అందరికీ కథ ఎరకైతుంది, అందరికీ తెలుస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎదుటివారి పట్ల కొంత అసభ్యకరంగా కావచ్చు, ఇట్లాంటి అవమానకరంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా కొంచెం మంచిగా మాట్లాడి మంచిగా చక్కదిద్దుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.